నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఆర్థిక లావాదేవీల సమస్యలతో భార్యాభర్తలు మరియు వారి సమీప బంధువు ఒకరు పురుగుల మందు తాగగా ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. డిఎస్పీ జీవన్ రెడ్డి మరియు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తాన్సీ మండలం కప్పర్ల గ్రామానికి చెందిన ఆకుల రాకేష్ 34 సంవత్సరాలు. వ్యవసాయంతో పాటు పురుగుల మందు షాపు ఉంది. ఆయనకు భార్య లావణ్య, కూతురు ప్రశంస ఉన్నారు. అతడి యొక్క మరదలు స్పందన 19 సంవత్సరాలు. తల్లిదండ్రులు చనిపోవడంతో వీరి వద్ద ఉండి చదువుకుంటూ ఉంది. తాంసీ మండలం హాస్నాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి రాకేష్ 60 లక్షల రూపాయలు నగదు అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ అతడు చెల్లించలేదు. ఇతరులకు ఇవ్వాల్సిన డబ్బు సకాలంలో ఇవ్వకపోవడం, రావాల్సిన డబ్బు రాకపోవడంతో మనస్తాపం చెందిన రాకేష్ భార్య, అతని యొక్క కూతురు, మేనమర్దలితో కలిసి ద్విచక్ర వాహనం పైన తాళమడుగు మండలం ఉండం శివారులోని పొలానికి వచ్చారు. కూతురు మినహా మిగిలిన ముగ్గురు పురుగుల మందు తాగినట్లు బంధువులు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు అంబులెన్స్ లో వారిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. రాకేష్ స్పందన మృతి చెందగా లావణ్య చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న డిఎస్పీ గారు, గ్రామీణ సిఐ పనిందర్ గారు, ఎస్ఐ అంజమ్మలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి పోలీసులు రాకేష్ రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఎవరైనా సరే కానీ ఆర్థిక లావాదేవీలు, అప్పుల సమస్యలు ఉంటే కానీ దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయకండి. ఇప్పుడు ఆ యొక్క పాప పరిస్థితి చూసుకుంటే అనాథైపోవడం జరిగింది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాల వల్ల పిల్లల భవిష్యత్తు కానీ కుటుంబం కానీ నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఉండే పరిస్థితులు రేపు ఉండవచ్చు. కాబట్టి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.